అయాచితారం నహి దేవమద్రిస్సుదాం ప్రతిగ్రాహయితుం శశాక అభ్యర్థనా భంగభయేన సాధుర్మాధ్యస్థమిస్తే అప్యవలంబతేర్ధే. అద్రిహి హిమవంతు అయాచితారం అడగని దేవం శివుడి గురించి సుతాం కుమార్తె గ్రాహయితుం స్వీకరింపచేయటానికి నశశాక సమర్థుడు కాయ. శివుడు అడగలేదుగా, నేను అడిగితే ఒప్పుకుంటాడా? కాదంటే నా పరువు పోతుంది అని. కాని న్యాయమే కదా. సాధువు సత్పురుషుడు అభ్యర్థన భంగ, ఎవడైనా ఒక కోరిక చేస్తే దానికి భంగం కలిగితే భంగ వైఫల్య చేత అంటే భంగం అడిగితే కాదంటే అనర్థం, అది భంగం. భయేనా భయం చేత ఇస్తే అర్థే, ఇష్ట కార్యంలో కూడా మాధ్యస్థం ఉదాసీనత్వాన్ని అవలంబతే వహిస్తూ ఉంటారు. ఈశ్వరుడు ఇంతవరకు తన్నేమి కబురు చేయడు. మీ అమ్మాయిని నేను చేసుకుంటా, పూర్వం అలా ఉండేదేమో. కనుక అడగకుండానే తానే నేను ఇస్తాను అని అంటే మా అమ్మాయిని ఆయన శివుడు అంగీకరిస్తాడో లేదు అని తన ప్రార్థన వ్యర్థమవుతుందేమో, అంటే కోరిక భంగమైపోతుందేమో అని ఏం మాట్లాడకుండా, కానీ కాగల కార్యం గంధర్వుడే తీరుస్తారు అన్నట్టుగా తటస్థంగా కొంచెం మధ్యస్థంగా. గొప్పవాళ్ళు ఇష్టమైన దాని విషయంలో కూడా ప్రార్థన చెయ్యగా వ్యర్థమవుతుందని జంకె. కనుక ఆ జంకు మూలంగానే ఆయన ముందుకు అడుగు వెయ్యలేకపోయి. యదైవ పూర్వే జననే శరీరం సాదక్షరోషాత్సుదతి విససజ్జ తదా ప్రభుర్చేవ విముక్త సంగ సతి పశూనాం అపరిగ్రహూభూత్. సరళి మంచి లక్షణాలు కల లేక దంతాలు కల సుదతి, సు అంటే మంచి, దతి అంటే దంతాలు కలే అని కూడా. పార్వతీదేవి పూర్వే జనే పూర్వజన్మలో కృతజన్మలో దక్షం కూతురుగా దక్షుడి కూతురుగా ఉన్న జ్వలనే యోగాగ్ని చేత యదా ఏ విధంగా ఎప్పుడు దక్ష రోషాత్ దక్షుడి మీద కోపంతో శరీరం దేహాన్ని ససజ్జా విడిచిందో తదా ప్రభృచ్చేవ అది మొదలుకొని పశూనాం పతి శివుడు విముక్త సంగ విడవబడిన విషయాభిలాష కలవాడై అపరిగ్రహ భార్యలేనివాడుగా అభూత్ అయ్యాడు. హిమవంతుడు ఊర్కోల మరొక ఉపాయం కూడా ఉందేమో అని ఆలోచించాడు. చెప్పటానికి ప్రస్తావన ఇప్పుడు చెప్తున్నాడు. దక్షాధ్వరం దక్షయజ్ఞం, అధ్వరం అంటే దక్షయజ్ఞంలో కోపంతో సతీదేవి ఎప్పుడు దేహాన్ని వదిలిందో, అగ్నిలో కాలిపోయిందో, అది మొదలు పరమేశ్వరుడు విషయ అభిలాషను వదిలిపెట్టి, అంటే స్త్రీ దగ్గర ఏ రకమైన మోహం చూపించకుండా, ఇతర స్త్రీల మీద వాంఛ లేకుండా ఎక్కి నిరంజన్గా ఉంటున్నాడు. కనుక మనం ప్రయత్నం చెయ్యొచ్చు అని ఒక ఆలోచన అన్నమాట. సకృత్తివాసాస్థపసే యతాత్మ గంగా ప్రవాహోపక్షిత దేవదార్ ప్రస్తం హిమాద్రేర్మృగనాభిగంధి కించిత్ కోణ కిన్నర మధ్యువాస సకృత్తివాసాస్తపసే యతాత్మ గంగా ప్రవాహోక్షిత దేవదారు ప్రస్తం హిమాద్రేర్మృగనాభిగంధి కించిత్ కోణ కిన్నర మధ్యువాస. వృత్తివాసా అంటే చర్మమే వస్త్రంగా కల
యథాత్మా నియతమైన చిత్తవృత్తి కలిగినటువంటి సహా ఆ ఈశ్వరుడు తపస్సు కోసం గంగా ప్రవాహో ఉక్షిత దరద దేవద గంగా ప్రవాహంచేత్ ఉక్షిత తడపబడి దేవదారు వృక్షాలు కల మృగనాభిగంధి కస్తూరి పరిమళం కల కొన కిన్నరం గానం చేస్తున్న కిన్నరలు గల కించిత్ అనిర్వాచ్యమైన హిమాద్రి హిమవత్ పర్వతం యొక్క ప్రస్తుం చర్యలలో అధ్యువాస అక్కడ ఉంటున్నాడు నివాసము. చర్మాంబరధరుడైన ఈశ్వరుడు గంగా ప్రవాహం చేత తడపబడు బలిష్టమైన దేవదారు వృక్షాలు కల వనంలో కస్తూరి పరిమళాలు కలది కిన్నెరల గానం కలది అయిన ఒక చర్యలో తపస్సు కోసం కూర్చున్నాడు. గణానమేరు ప్రసవానతంస భుజత్వజ స్పర్శవతీర్దధానా మనస్సిరా విచ్ఛురితా నిషేదు శైలేయనద్ధేషు శిలాతలేషు మనస్సిరా విచ్ఛురితా నిషేదు శైలేయనద్ధేషు శిలాతలేషు గదాహ ప్రమధులు గణ అంటే గణలు అంటే ప్రమథ గణాలు నమేరు ప్రవాసవనావతంస సుర పొన్నల తాపూలు శేఖరాలు కలవాడు స్పర్శవతి మృదువైన భూర్జత్వచ భుజ భూర్జర పట్టుబట్టల దధాన ధరించిన వాడు మనస్సిలాభిచ్ఛురిక మణకీల చేత మణి అనే శిల చేత పుయ్యబడినవాడు శైలేయ సద్ధేష్ అంటే శిలాజిత్తు చేత వ్యాప్తమై శిలాతలేష్ రాతి ప్రదేశాలలో నిషేధు కూర్చొని ఉన్నారు. ప్రమధులు స్వర పొన్న పూలను ధరించి భుజ పచ్చపత్ర పట్టు బట్టలను కట్టుకొని మనస్సిల పూసుకొని శిలాజిత్తు కమ్ముకొని ఉన్న రాతి బండలపై శివుడు ధ్యానం చేస్తుండగా తపస్సు చేస్తుండగా కూర్చొని ఉన్నారు. ఆయనకి ఏమీ కాకుండా కాపలా అని అర్థం. తుషార సంఘాత శిలా కురాగ్రై సముల్లిఖన్ దర్పకలహ కకుద్మాన్ తృష్ట కథంచిద్గణ విచిగ్నై రసోఢసింహధ్వని రున్ననాద మళ తుషార సంఘాత శిలకురాగ్రై సముల్లిఖన్ దర్పకలహాకుద్మాన్ దృష్ట కథంచిత్ గణ యైర్వినిఘ్నైర్ అసోరసోఢ వినిగ్రైరసోఢ సింహధ్వని రున్ననాద. తుషార సంఘాత శిల మంచు గుంపు అనేటువంటి రాళ్ళు కలిగిన ఖురాగ్రై గురిజల యొక్క గిట్టల యొక్క మొనలతో సముల్లితం తవ్వుతూ దర్పకల మదంచేత అవ్యక్త మధుర ధ్వని కలదే వివిఘ్నై భయపడిన గవయై గవయ అనే మృగము చేత కథంచిత్ అతి కష్టముగా దృష్టగా చూడబడినదై కకుద్మాన్ ఈశ్వరుని వృషభం అషోఢ సింహధ్వని సహింపశక్యం కాని సింహధ్వని కలదై ఉన్ననాదా గట్టిగా రంకె వేసి ఈశ్వరుడి వాహనమైన నంది లేక వృషభం లేక ఎద్దు తన డెక్కలతో పేరిన మంచు గడ్డలను తవ్వు భయంచేత గవయవాలనే మృగాలు
తనను చూస్తుండగా నోరు ఓర్వలేని సింగపు రవము కలదై అంటే ధ్వని కలదై మదం చేత రంకేసింది. శివుడు ఎద్దు రంకేసింది, అదే అర్థం. తత్రాగ్నిమాధాయ సమిద్ధం స్వదే స్వమేన మూర్ఛంతర అష్టమూర్తి స్వయం విధాతా తపసః ఫలానాం కేనాపి కామేన తపశ్చకార. తపసః తపస్సు యొక్క ఫలానాం ఫలాలై ఇంద్రత్వాదులు స్వయం తానే విధాత నిర్మాత అయిన అష్టమూర్తి అంటే ఈశ్వరుడు తత్ర ఆ చర్యయన్ స్వమేవ మూర్ఛంతరం తనదే అయిన రూపాంతరాన్ని సమిద్భి సమిధలచేత సమిద్ధం ప్రకాశిస్తున్న అగ్నిని ఆదాయ ప్రతిష్టాపన చేసి కేనాపి కామే ఏదో కోరిక, ఆ కోరిక ఏమిటో ఆయనకే తెలుసు, మనకి తెలియదు. ఆ కోరిక చేత తపస్సును చచార ఆచరించ. అన్ని కోర్కెలనిచ్చే పరమేశ్వరుడు అష్టమూర్తులలో ఒక మూర్తి అయిన ఆయన మూర్తి అగ్నిహోత్రుడు కూడా. ఆ అగ్నిని తనలోని చిదుగులు మొదలైనవి వేసి మంట చేసి అగ్నిని స్థాపించి ఏదో కోరిక చేసి ఈశ్వరుడు తపస్సు చేసి అష్టమూర్తులు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, సోమయ ఈ 8 అష్టమూర్తి. అందులో అగ్ని కూడా ఒకటి కనుక అది. అనర్ఘ్యమర్ఘ్యేన మద్రినాథ స్వర్గౌక సామచ్చిత మచ్చియిత్వా ఆరాధనాయాశ్చ సఖీ సమేతాం సమాధిదేశ ప్రియతాం తనూజాం. అద్రినాథ హిమవంతుడు అర్ఘ్యం అమూల్యమైన స్వర్గౌహకం దేవతలకు అచ్యుతం పూజ్యుడైనటువంటి ఆ ఈశ్వరుని అర్ఘ్యేన పూజ కొరకు పూజ కొరకైన జలంచేత అక్షయిత్వాం పూజించి అస్య ఈశ్వరుడి యొక్క ఆరాధనాయ పూజ కోరక సఖీ సమేతాం అంటే జయం పొందటానికనేటువంటి సఖులతో కూడిన ప్రయతాం నియమితురాలైన తనూజాం కుమార్తె సమాధివేశ ఆజ్ఞాపించి పంపారు. దేవతల చేత పూజింపబడే మహిమ కల ఈశ్వరుడు హిమవంతుడు తాను పూజించి ఆయన సేవలు చెలికత్తెలతో కూడా తన కుమార్తె అయిన పార్వతీదేవిని ఆయన సేవలకు నియమించాడు. ఎట్లాగొంటే ఆయనే ఆవిడే పులిహార కలిపి ఆయన ప్రసన్నం చేసుకుంటుంది అనేటువంటి ఒక నమ్మకం ఆయనలో ఉండబట్టి ఆయన సేవకు కూతుర్ని అక్కడ అప్పగించాడు. ప్రత్యర్థిభూతామసితాం సమాధే శుశ్రూషమాణాంగిరసో సుమేని వికారహేతా సతి విక్రయంతే యశాం న చేతాంసి తవేవ తయేవ ధీరాః. గిరిశః శివుడు సమాధిలో సమాధి యోగంలో ప్రత్యర్థిభూతామపి ప్రతిపక్షురాలైన శుశ్రూషమాణ సేవిస్తున్న తాం ఆ పార్వతీదేవిని అనుమేనే అంగీకరించి అరే ఈ మొగాడు చేసేటువంటి ఈ తపస్సులో ఈ ఆడావిడేమిటి అని అనుకోకుండా ఆవిడ చేస్తున్న దాన్ని కాదనలా. అది
అంగీకరి వికారహేతౌ సది మనశ్చలనాని కారణం ఉండగా ఏషాం ఎవరి యొక్క చేతాంసి చిత్తాలు నవిక్రియంతే వికారం పొందవు తేనేవ వాళ్ళే ధీరాహ దృఢమైన చిత్తం మనస్సు కలవారు. ఏ కారణం చేత తపోభంగం కలుగుతుందో స్త్రీ వల్ల అవుతుంది అది. అలాంటి పదార్థం ఉన్నప్పుడే దృఢంగా ఉండాలి. అది స్థిర సంకల్పం ఉన్న వాళ్ళ యొక్క లక్షణం అన్నమాట. అలాంటి వాడే ధీరుడనిపి కనుకనే ప్రతికూలురాలే అయినప్పటికీ స్త్రీ అయిన పార్వతి తన తపస్సుకు సహాయం చెయ్యటాన్ని పార్వతీదేవి సేవను అంగీకరించాడు. నేనే లొంగను, మన దగ్గర అంత దమ్ముంది అనుకున్నాడు గురుడు. అది గురుడు అన్నా కూడా అంటే విష్ణు సహస్రనామాయంలో మొదటిదే, శివ సహస్రనామాల్లో మొదటిదే గురవే నమః, దాంతో ప్రారంభం. అపచిత బలి పుష్పానేది సమ్మార్గదక్ష నియమ విధి జలానాం బర్హిషాం నోపనేత్రి ఉపచచార ప్రత్యగం నాసు సుకేసి నియమిత పరిఖేద తచ్చిరచంద్రపాదై అపచిత బలి పుష్పాం వేది సన్మార్గదక్ష నియమ విధి జలానాం బర్హిషాం చోపనేతి గిరిశముపచచార సత్యహం ప్రత్యహం సా సుకేసి నియమిత పరిభేద ఖేద తచ్చిరచంద్రపాదై. ఇది శ్రీ కాళిదాస కృతౌ కుమార సంభవే ప్రథమ సర్గ. సుకేసి సొంపైన తల వెంట్రుకలు కల ఆ పార్వతీదేవి అపరిచిత బలి పుష్ప కోయబడిన పూజా పుష్పాలు కలది. వేది సన్మార్గదక్ష నియమ వేదికను ఊర్చుటలో శక్తురాలును. నియమ విధి జలాన నిత్యానుష్ఠానాని కోసం నీళ్ళని తేవటంలో బర్హిషాం దర్భల యొక్క ఉపవేత్రి తీసుకొని రావటంలో తచ్చిరచంద్రపాదై ఈశ్వరుడి తల మీద ఉన్న చంద్రుని కిరణాల చేతి నియమిత పరిఖేద అణచబడిన ఆయాసం కలదై ప్రత్యహం ప్రతిరోజు గిరిశం శివుణ్ణి ఉపచచార సేవించే. పార్వతీదేవి పూజా కుసుమలాలను తెస్తూ నియమంతుగా వేదికను తుడిచి ముగ్గులేసి అనుష్ఠానానికి నీళ్లు తెచ్చుకొచ్చి దర్భలు తెచ్చి ప్రతిరోజు శివుణ్ణి సేవిస్తుండగా ఈశ్వరుడి తలపై ఉన్న చంద్రకళ ఆమె యొక్క శ్రమను తగ్గిస్తున్నాడు అని. ఇప్పుడు ఒకసారి విద్వాన్ విశ్వం గారి వచనానువాదంలోకి వెళ్ళి మళ్ళా దానిలోకి. కామచారి అయిన నారదుడు ఒకసారి హిమవంతుడి దగ్గరకు వచ్చాడు. అతని దగ్గరే ఉన్న కూతుర్ని చూశాడు. ప్రేమతో ఈ కన్య శ్రీహరుడి శరీర అర్ధాన్ని హరిస్తుంది సుమా అన్న. అందువల్ల ప్రగల్భమైన వయస్సుతో పార్వతి మిస్సలాడుతున్న హిమవంతుడు మరొక వరుణ్ణి వెదకాలనే కోరిక లేకుండా ఊరుకో. మంత్రపూతమైన హవ్యం అగ్నిని కాదని మరొక తేజస్సు దేనిలోనూ హుతం చెయ్యటానికి వీల్లేదు కదా. శివుడు అడగనిదే తన కూతుర్ని ఇస్తానని చెప్పడానికి హిమవంతుడు సంకోచించి తమ కోరిక
నిరాకృతమవుతుందేమో, శివుడు తిరస్కరిస్తాడేమో అనే భయంతో సాధువులు తమకు ఇష్టమైన విషయంలో కూడా ఉదాసీనంగా ఉండటం సహజం. ఈ పార్వతే పూర్వజన్మలో దక్షుడి మీద కోపంతో తన శరీరాన్ని విసర్జించి అప్పటి నుండి ఈశ్వరుడు విషయ ఆసక్తిని వదిలిపెట్టి భార్యారహితుడై ఏక్ నిరంజన్గా ఉండిపోయి ఆ కృత్తివాసుడు తపస్సు చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. అందుకని గంగా ప్రవాహాలు ఉరులు కొలిపే చోటు, దేవదార వృక్షాలు మొలిచిన చోటు, కస్తూరి మృగాల సువాసనలు ఒలికే స్థలాల్లో కిన్నెరుల పాటలు వినపడేటువంటి ఒకానొక హిమవంతం చర్యపై తపస్థలంగా నిర్ణయం చేసుకు అక్కడే ప్రమథగణాలు సురపొన్న పూలను ముడుచుకొని కోమల భూర్జుత్వక్కులను, పక్కు అంటే పట్టలన్నమాట, వస్త్రాలు కట్టుకొని మణిశిల కలసిన శిలాజిత్తు నిండిన కొండరాతి చోటులలో కూర్చున్న ఆ ఈశ్వరుని వృషభం మంచు పేరుకున్న రాళ్ళను తన ఖురాగ్రాలతో గిట్టలతో తవ్వుతూ దర్భ మనోహరమైందై సింహంలాగా గర్జి దాన్ని చూసి గవయ అనే మృగాలు భయభ్రాంతం చెందాయి. ఆ ధ్వని వినటానికి తగిన ఓర్పు కూడా దానికి లేకపోయి అష్టమూర్తి అయిన శివుడు తన మూర్త్యంతరమే అయిన అగ్నిని, అంటే 8 రూపాలు, అందులో అగ్ని రూపం కూడా శివుడు, తన అగ్ని రూపాన్ని తానే ప్రతిష్ఠి సమితరతో రగులుకొని తపఫలాలన్నిటి విధాత అయిన తానే ఏ కోరికతోనో మరో తపస్సు ప్రారంభి దేవతలకు పూజ్యుడైన మహార్ణుని శివుడి హిమవంతుడు అర్ఘ్యంతో అర్చించాడు. అనుచాడకి ఆయనను ఆరాధించటం కోసం చెరులతో పాటు నియమశీల అయిన తన కూతుర్ని అక్కడ ఉంచాడు. నిజానికి వయస్సులో ఉన్న వనిత సమాధి భంగ హేతువు కనుక అందుకు విరుద్ధమైంది ఒప్పుకోకూడదు ఎవడు. అయినా పార్వతి తన్ను సేవించటానికి శివుడు ఒప్పుకున్నాడు. అవును, వికారహేతువు ఉన్నప్పుడు కూడా మనసు చెదరకుండా ఉంచుకోగలిగిన వాళ్లే కదా ధీరచిత్తులు అనిపించుకుంటారు. ఆ కన్య శివుడికి కావాల్సినవన్నీ సమకూర్చసాగింది. పూజకు పూలు కోసుకొని తెస్తోంది, వేదిక తుడుస్తోంది, నిత్యానుష్ఠానానికి అవసరమైన నీటిని దర్భలు పూలు అన్నీ కోసి తెచ్చిపెట్టి అలా పనులన్నీ చేస్తూ అందువల్ల కలిగే అలసతడు శివుడి తల మీద ఉండేటువంటి నెలకందు అంటాడంటే చంద్రుడు వెలుగుతో తీర్చుకుంటూ అలసటని పార్వతి శివుడి ప్రతిరోజు శుశ్రూష చేయటం మొదలు పెట్టింది. ఇది ప్రథమ సర్గ పూర్తి. ద్వితీయ సర్గ. తస్మిన్ విప్రకృత కాలే తారకేణ నివౌకసః తురాసాహం పురోధాయ ధామ స్వాయ్యం భువం యయుః. తస్మిన్ కాలే అదే సమయంలో అనర్థం. ఈశ్వరుని సేవించటంలో పార్వతి ఈశ్వరుని సేవిస్తున్నప్పుడు తారకేణ తారకాసురుడి చేత విప్రకృతాః పీడితులైనటువంటి దివౌకసః దేవతలు తురాపసాహం అంటే ఇంద్రుడి పురోధాయ ముందు పెట్టుకొని స్వయంభువం ధామ బ్రహ్మస్థానమైన జిలోకానికి యయుహూ పోయ. ఈశ్వరుడికి పార్వతీదేవి సేవ చేస్తున్న కాలంలో
తారకాసురుడి చేత ఓడిపోయిన దేవత ఇంద్రుడితో సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారికి పిటిషన్ పెట్టడానికి వెళ్ళారు. తేషామావిరద్భూద్బ్రహ్మ పరిమ్లానముఖశ్రియాం సరసాం సుప్త సద్మానాం ప్రాతద్దీధితిమానివా. పరిమ్లాన ముఖ శ్రియ వాడిన ముఖం కల తేషాం ఆ దేవతల బ్రహ్మదేవుడు సుప్త పద్మాన ముకుళించిన పద్మాలుగల సరసాం సరస్సులకు ప్రాతః ఉదయ కాలంలో దీధితిమానిగా సూర్యుడా అన్నట్లుగా అభరహ ప్రత్యక్షమయ్యారు. ముకుళించిన పద్మాలుగల కొలకులు ఉదయకాలంలో సూర్యుడిలా వాడిపోయిన ముఖాలు కల దేవతలకు బ్రహ్మ ప్రత్యక్షమై వాళ్ళ ముఖాలకు వెలుక్కలు. అధ సర్వస్య ధాతారం తే సర్వే సర్వతోముఖం వాగీశం వాగ్భి అధ్యాభిః ప్రణితత్యోపతిస్త్రీ. అధ ఆ తరువాత తే సర్వే ఆ దేవతలంత సర్వతోముఖ నాలుగు దిక్కలలో ముఖాలు కలిగిన వాగీశం విద్యల ద్వార అయిన అస్య లోకానికి ధాతారం నిర్మాత అయిన బ్రహ్మన్ ప్రణిప్రత్యా నమస్కరించి అధ్యాభి అర్ధయుక్తమైనటువంటి వాగ్భి పలుకుల చేత ఉపతస్థిరే స్తుతించారు. సర్వ విద్యలకు కారణుడై సమస్త లోకాలకు సృష్టికర్త అయిన నాలుగు ముఖాల బ్రహ్మ అర్ధయుక్తాలైన మాటలతో దేవతలు స్తుతించారు. బ్రహ్మను చూసి దేవతలు స్తోత్ర పాఠాలు చేశారు అనర్థం. నమస్త్రీమూర్తయే తుభ్యం ప్రాకృష్టే కేవలాత్మనే గుణత్రయ విభాగాయ పశ్చాద్భేదముపేయుషే అన్నారు. ఇదంతా 12 శ్లోకాల వరకు శివుడికి స్తోత్రమే. దేవత హే భగవాన్, భగవంతుడైన బ్రహ్మ, సృష్టే ప్రాక్ సృష్టి మొదట కేవలాత్మనే ఒకే స్వరూపం కలవాడవు. పశ్చాత్ తర్వాత సృష్టి అయిన తర్వాత గుణత్రయ విభాగాయ గుణ సత్వరజస్తమో గుణాలయ త్రయా మూడిటి చేత విభాగ భేద కారణుడవై భేదం సృష్టి ఆది ఉపాధిని ఉపేషుషే పొందిన వాడి త్రిమూర్తయే బ్రహ్మ విష్ణు శివస్వరూపుడవై తుభ్యం నీకోసం నమః నమస్. సృష్టికి పూర్వం ఒక్కడవై సృష్టి ప్రసంగంలో గుణత్రయాన్ని విభజించి భేదం పొంది 3 రూపాల స్వరూపం అయిన వాడవైన నీకు నమస్కారం. యదమోఘమపామంతురుక్తం బీజమజ త్వయా అతశ్చరాచర విశ్వం ప్రభవంతస్య గీయసే. అజా జన్మరహితుడ. జ అంటే జన్మ, ఆ అంటే లేకపో అంటే జన్మ లేనివాడ. అపాం నీళ్ల యొక్క అంతః లోపల త్వయా నీచేత అమోఘం సార్థకమై యత్ బీజం ఏ విత్తు బీజం అంకురం ఉక్తం వెయ్యబడి అత ఆ బీజం చరాచరం జంగమ స్థావరాత్మకమైన సమస్త విశ్వం ప్రపంచం జాతం పుట్టిందయ్యా. తస్య
ఆ ప్రపంచానికి ప్రభవ కారణమైన వాడుగా గీయసే అంటే కొనియాడబడుతున్నావు, స్తుతింపబడు. ఓ భగవంతుడా, బ్రహ్మదేవ, నీ చేత జలాలలో ఉంచబడిన వీర్యంచే చరాచరాత్మక ప్రపంచం ఏర్పడి, కనుకనే ప్రపంచానికి కారణుడవైనటువంటి వాడు అని జనుల చేత స్తుతింపబడుతున్నావు. తిస్రుభిస్త్వమవస్థాభిర్మహిమానముదీరయన్ ప్రళయస్థితి సర్గాణం ఏకః కారణతాం గతః. ఏకః సృష్టికి పూర్వం ఒక్కడవే అయిన త్వం నువ్వు తిస్రుభిః అవమాభి 3 దశలచే మహిమానం సామర్థ్యాన్ని ఉదీచరయన్ ప్రకటిస్తూ ప్రళయస్థితి సర్గాణ నాళ స్థితి సృష్టులకు, నాశ స్థితి సృష్టులకు అంటే పుట్టడం, పెరగటం, లయమవు కారణాతాం కారణమయ్యిందా గతః పొందిన వాడవై ఉన్నావు. మొదట ఒంటరిగా ఉన్న నువ్వు సత్వరజస్తమోమయమైన హరి విధి హరులను అనే అవస్థల చేత అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు స్థితి సృష్టి సంహారాలు కారణుడవై కొనియాడబడుతున్న మూడిటికి నువ్వే మూలమన్నారు. స్త్రీపుంసామాత్మభాగౌతే భిన్నమూర్తే శిశృక్షయా ప్రసూతి భాజసర్గస్య తావేవ పితరౌ స్మృతౌ. స్త్రీ పుంసౌ స్త్రీలు పురుషులు శిశృక్షయ సృష్టించే కోరిక భిన్నమూర్తే భిన్న రెండుగా చెయ్యబడి మూర్తే స్వరూపం కలవాడవై తే నీ యొక్క ఆత్మభాగం దేహము యొక్క పాలులో సగభాగం తానేవ అవే ప్రసూతి భాజక ఉత్పత్తిని పొంది సర్గస్య సృష్టి పితరౌ తల్లిదండ్రులు స్మృతౌ చెప్పబడ్డారు. మిథున సృష్టికై రెండుగా చేయబడి నీ దేహాన్ని నువ్వు అనుకున్నావు నేను రెండుగా విభజింపబడాలి, అలాగే 2 భాగాలు అయిపోయా. నీ దేహంలోంచే స్త్రీ పురుష అనే 2 భాగాలు ప్రాదుర్భవించి ఆ తర్వాత జంతువులందరికీ కూడా ఆ విధంగా కారణ రూపుడివి అయ్యా. స్వకాల పరిమాణేన వ్యక్తరాత్రిర్దివస్యతి యౌతు స్వప్నాన బోధౌతౌ భూతానాం ప్రళయోదయౌ. స్వకాల పరిమాణే నీ యొక్క కాలము యొక్క లెక్క చేతి వ్యక్త రాత్రిందివస్ విభజించబడిన రాత్రి పగలు తే నీకు యౌతు స్వప్న అవబోధగా యౌతు అంటే ఏది స్వప్న అవబోధం నిద్రను మేల్కోవటం కలదు. తావేవ అదే భూతానాం నీ సృష్టిని ప్రళయోదయో సంహార సృష్టులై భవతః అవుతున్నాయ్యా. చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినముచ్యతే అన్నట్లుగా నీ పరిమాణం చే రాత్రి పగలుగా ఏవి అవుతున్నాయో నీ సృష్టిలోనికి అవే ప్రళయం కూడా సృష్టిస్తున్నాయి. చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినముచ్చదే 4000 సంవత్సరాలు ఒక బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడి ఒక రోజు అని అర్థం. అదే ప్రమాణం చేత రాత్రి పగలుగా ఏవి అవుతున్నాయో నీ సృష్టిలోనికి అవే ప్రళయం కూడా సృష్టిస్తున్నాయి.
జగజ్యో నిరయోనిస్త్వం జగదంతో నిరంతః జగదాదిరనాదిస్త్వం జగదీశో నిరీశ్వర. జగవన్, ఓ భగవాన్ బ్రహ్మదేవ, త్వం నువ్వు జగద్యోని, జగత్తుకు కారణుడవు. అయోని అంటే కారణం లేనివాడు. నువ్వు పుట్టడానికి కారణం ఒక్కల, కానీ ప్రపంచం పుట్టడానికి కారణం నువ్వు. త్వం నువ్వు జగత్ అంతః, జగాలకు నాశనం కారకుడు. నిరంతరగా సంహారకులు లేనివాడు. జగాన్ని నువ్వు నాశనం చేస్తావు కానీ నీకు సంహారం లేదు. త్వం నువ్వు జగత్ ఆది, లోకంలో మొదటివాడు. అనాది, నీకు ఆది లేదు, అంతం లేదు, మధ్యాదే. త్వం నువ్వు జగత్ ఈశః, జగత్ ప్రభు. ఈశ్వర, ప్రభువులు లేనివాడు. నీపైనవడు పెత్తనం చెయ్యటానికి ఎవడు? అన్నిటికీ నువ్వే. జగాలకు నువ్వు కారణుడవు, నాశకుడవు, ద్వారవు, రాజు, చక్రవర్తి, సర్వాధికారి అన్నారు. మొదటివాడు, నీకంటే ఎలాంటి కారణం ఉన్నవాడు ఇంకొకడెవడు లేడు, నువ్వే. ఆత్మానమాత్మానా వేచ్చి సృజస్యాత్మానమాత్మన ఆత్మనా కృతినాచ త్వమాత్మన్యేవ ప్రలీయసే. భగవాన్, ఓ దైవమా బ్రహ్మదేవ, త్వం నువ్వు ఆత్మానం నిన్ను ఆత్మనా నీచేతని వేచ్చి తెలుసుకుంటున్నావు. నిన్ను నువ్వే తెలుసుకుంటున్నావు. ఆత్మానం నిన్నును ఆత్మన నీచేతని సృజతి సృష్టించుకుంటున్న కృతిన సమర్థుడవు. ఆత్మన నీచేతనే ఆత్మన్యేవ నీయందే ప్రళీయతే, ప్రళయం కూడా పొందుతా. సృష్టిస్తున్నావు, పాలిస్తున్నావు, లయం కూడా నువ్వే చేసుకుంటున్నావు. ఓ దేవా, నిన్ను నువ్వే సృష్టించుకుంటావు, నిన్ను నువ్వే పరిపాలించుకుంటావు. నీలోనే నువ్వు లయమవుతావు. పర అపేక్ష నీకు ఏమీ లేదు. ఇతరులు నీకేదో సహాయం చెయ్యాలన్న పనే అక్కర్లా. నిర్ద్రవ సంఘాతః శనకంఘాతసితః స్థూల సూక్ష్మో లఘుర్గురుః వ్యక్తో వ్యక్తేతరశ్చాసి ప్రాకామ్యంతే విభూషితు. ద్రవః అంటే రసస్వరూపుడైనటువంటి, సంఘాత కఠిన, దళమైన కంబళం కలయిక కఠినమైనవాడు, స్థూల లావైనవాడు, సూక్ష్మ ఇంద్రియ గోచరుడు, లఘు తేలికైనవాడు, గురువైనవాడు, వ్యక్త కార్యస్వరూపుడు, వ్యక్తేతర కారణరూపగుడు అపి అవుతున్న. విభూతి అనిమాది రూపాలలో తేని ప్రాకామ్యం యథేచ్ఛ అస్థి కలదు. అన్నీ నీ దగ్గర లేని విభూతులు లేవయ్యా. నువ్వు రసం లాగా జవలాగా కారిపోదు. చాలా కఠినం స్థాను, స్థూలం సూక్ష్మం, లఘువు గురువు, కార్యం కారణం అన్నీ నువ్వే. అనిమాది ఆకారాలు నీకు యథేచ్ఛవున్నది. ఏ రూపం కావాలని ఆ రూపం పొందగల. ఉద్ఘాతః ప్రణభూయాసాం న్యాయైస్త్రిభిరుదీరసనం కర్మయజ్ఞః ఫలం స్వర్గ స్థాసాంత్వం ప్రభవో గిరాం అంటే వాక్కులు. గిరాం అంటే హక్కులు అంటే వేదవాక్కు. యాసాం గిరా ఏ మాటలకు. ఉద్ఘాతః ప్రారంభం, ప్రణనః ఓంకారము, త్రిభివ్యానై ఉదాత్త అనుదాత్త స్వరితారత్ ఉదీరణ ఉచ్చారణము, కర్మ పని, యజ్ఞ యజ్ఞము, ఫలం ఫలం, స్వర్గ స్వర్గము, తాపాంగిరాం అలాంటి వేదాలకు త్వం నువ్వు
ప్రభవ కారణం అసి అయ్యావయ్యా. ఏ వేదాలకు మొదట ఓంకారం ఉంటుందో ఉదాత్త అనుదాత్త స్వరితాలతో ఉచ్చారణ జరుగుతుంది. పని అనేది యజ్ఞము, ఫలము స్వర్గము. అలాంటి వేదాలకే నువ్వు కారణం. అంటే గొప్ప ప్రసిద్ధమైన స్వర్గాది సౌఖ్యాలను ఉచ్చరించేంత మాత్రం చేత కర్మ మాత్రానికి ఇచ్చే వేదాలు కూడా పుట్టడానికి నువ్వే కారణం. త్వమామవంతి ప్రకృతిం పురుషార్థ ప్రవర్తిని తద్దర్శన ముదాసీనాం త్వామేవ పురుషం విదుః. త్వాం నిన్ను పురుషార్థ ప్రవర్తిని, పురుష ఆత్మ యొక్క అర్థ ఇహపర ప్రయోజనం కోసం ప్రవర్తిని, ప్రవర్తించేటువంటి ప్రకృతి మూల కారణముగా ఆమనంతి చెబుతున్నారు వేదాలు పెద్దలు అందరూ. త్వామేవ నిన్నే తద్దర్శితం, తత్ ఆ ప్రకృతిని దర్శనం చూస్తున్న ఉదాసీనం నిర్వికారుడవై పురుషం పురుషుడిగా విదుః తెలుసుకుంటారు బ్రహ్మవేత్. దేవా నువ్వే సత్వరజస్తమో గుణాత్మకమైన పురుషుడికి భోగ మోక్షాలను సమకూర్చే ప్రకృతిగా చెబుతూ ఉండ. నువ్వే అప్రకృతిని, ఆ ప్రకృతిని ఉదాసీన భావంతో చూసే ఆత్మ అని కూడా అనుకుంటా. త్వం పితॄణామపి పితా దేవానామపి దేవత పరతోపి పరశ్చాపి విధాతా వేదసామపి. త్వం పితॄణామపి పితా దేవానామపి దేవత పరతోపి పరశ్చాసి విధాతా వేదసామసి. త్వం నువ్వు పితॄణామపి పితృదేవతలకు కూడా పితా తండ్రి, దేవానామపి దేవతలకు కూడా దేవతా దేవత, పరత పరం కంటే, పరశ్చాపి పరమైన వాడు, అపి అయితే అయ్యా, వేదసామపి బ్రహ్మలకు విధాత సృష్టికర్త. దేవా పితృలకు పితవు, దేవతలకు దేవతవు, పరం కంటే పరుడు, బ్రహ్మలకు బ్రహ్మ నువ్వే. త్వమేహం హవ్యం భూతా చ భోజ్యం భోక్తా చ శాశ్వతః వేద్యం చ వేదతా చాసి ధ్యాతా ధ్యేయం చ యత్పరం శాశ్వతః. ఎప్పుడు త్వమేవా నువ్వే, హవ్యం ఆహుతి, హోతా చ హోమం చేసేవాడు, భోజ్యం ఆహారాన్ని, భోక్తా చ భుజించేవాడు, వేద్యం ఎరుగదగువాడు అంటే నిన్నే తెలుసుకోవాలి అందరూ, వేదిచాచ తెలుసుకునే వాడవు కూడా. అపి అయ్య యత్ పరంధ్యేయం ఏది ముఖ్యంగా ధ్యానింపబడ తగినదు, ధ్యాత ధ్యానం చేయువాడు, తచ్చ అది కూడా, అసిను ధ్యానం చేసేవాడు, ధ్యాన ధ్యేయాన్ని, ధ్యానం అని నువ్వే. ముఖ్యంగా ధ్యానించేవాడు, ధ్యానింప తగింది, హోమం చేయండి, హోత భోక్త భోజ్యం వేత్త వేద్యం అన్నీ నువ్వెప్పో అన్నాడు. ఇది తేభ్యస్తుతి కృత్వా యదార్థా హృదయంగమాః ప్రసాదాభిముఖో వేదాః ప్రత్యువాచ దివౌకసః. వేదా బ్రహ్మ ఇది ఈ విధంగా తేభ్యః ఆ దేవతల వల్ల యదార్థా సత్యాలైన కనుకని హృదయంగమా మనోహరాలైన స్తుతి శృతులను నుతులను శృత్వా చెయ్యబడి విని చెయ్యగా విని
ప్రసాదాభిముఖ అనుగ్రహం కల ముఖంతో అంటే అనుకూలమైన ముఖంతో దివౌక దేవతలతో ప్రత్యువాచ బ్రహ్మ సమాధానం చెప్పి దేవత యథార్థ ఇవేం పంపు కొట్టడం కాదు, యథార్థమైన స్థుతులు అంతేగాని మాది ముత్యాల మగ్గులో కాంట్రాక్టర్ని స్తోత్రం చేస్తుంటే పక్కన వాయిస్తూ ఉంటారు, అలా కాదు. నిజమైన అర్హమైన మాటలను వాళ్ళంతా కూడా స్తుతి రూపంలో చెప్పి కనుక అవి యథార్థమైన స్థుతులు, స్తోత్రాలు, నృతులు. అవి విని బ్రహ్మ వాళ్ళకి బదులు చెప్పబోతున్నాడు. ఏం చెబుతాడో రేపు తెలుసుకునే ముందు విశ్వం గారు ఏం చెప్తున్నాడు చూద్దాం. ద్వితీయ ఆ సమయంలో తారకాసురుడు దేవతలను వేధింపసాగాడు. వాళ్ళు దేవేంద్రుడు తన ముందుంచుకొని బ్రహ్మదేవుణ్ణి దర్శిద్దామని సత్యలోకానికి వెళ్ళారు. వాడిన ముఖాలతో వెళ్ళిన ఆ దేవతలకు ముకుళించిన పద్మాలతో సరస్సులలో ఉదయ భానుడిలా ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ. ఆ సర్వతోముఖుడు వాగీశుడు సర్వజగత్తుకు సృష్టికర్త అయిన బ్రహ్మ నమస్కరించి అర్ధయుక్తాలై వాక్కులతో దేవతలు ఇలా ప్రార్థించి, భగవాన్, నువ్వు సృష్టికి ముందే కేవల ఆత్మడు, తర్వాత సృష్టి ప్రవృత్తి కాలంలో గుణత్రయ విభాగం పొందావు, త్రిమూర్తి రూపంతో ఎగడడినావు. అలాంటి నీకిదే నమస్కారం. అజుడా, నీవు ఉదక మధ్యంలో విడిచిన వీర్యమే చరాచర జగత్తుకు మూల కారణమై అలా నిస్వకారుడవని నిన్ను పెద్దలు గానం చేస్తారు. ఒకడవే అయిన అవస్థాభేదంతో నీ మహిమను ప్రదర్శిస్తూ ప్రళయ స్థితి సృష్టులకు కారణుడవు అయ్యా. సృష్టి కోసమని నిన్ను నువ్వే రెండుగా విభజించుకొని స్త్రీ పురుష మూర్తులుగా చేసుకొన. వాళ్ళే ఉత్పన్న జగత్ జననీ జనకులై నీ బ్రహ్మకాల ప్రమాణంలో ఏర్పడిన రాత్రి పవళ్ళే అవే నీకు నిద్రపోయే మేల్కొనే కాల. అవే భూత ప్రళయానికి సృష్టికి హేతు. నువ్వు లోకానికి కారణం, కానీ నీకు కారణం ఎవ్వరూ కాదు. జగత్తులకు అంతకుడకు నువ్వు, కానీ నీకంతం లేదు. జగత్తుకు ఆది నువ్వు, నీవు ఆది లేదు, అనాది. జగత్తుకు ఈశ్వరుడు నువ్వు, కానీ నిరీశ్వరుడువు. నిన్ను నువ్వే తెలుసుకుంటావు, నిన్ను నువ్వే సృష్టించుకుంటావు. నీలో నువ్వే లయం పొందుతున్న కృతివి కూడా. నీవు ద్రవరూపుడు, కఠిన రూపుడు, స్థూలుడు, సూక్ష్మము, లఘువు, గురువు అన్నీ నువ్వేనయ్యా. వ్యక్తుడవు, అవ్యక్తుడవు కూడా అయిన నువ్వు అనిమాది రూపాల యథేచ్ఛగా ఇష్టం వచ్చిన రూపంలో వ్యక్తుడవుతూ ఉంటావు. ప్రణవం ప్రారంభంలోను ఉదాత్త అనుదాత్త స్వరిత ఉచ్చారణలుగా కర్మ యజ్ఞంగా ఫలం సర్గంగా ఉన్న వేదాలకు నువ్వే కారు. పురుషార్థ ప్రవర్తినైన ప్రకృతి నువ్వే అంట. ఆ ప్రకృతిని దర్శిస్తూ ఉదాసీనంగా తటస్థుడిగా ఉండిపోయే పరమ పురుషుడివి నువ్వు. పితరులకు పితవు, దేవతలకు దేవత, పరాత్పరుడు, సృష్టికర్తలకే సృష్టికర్త. హవ్యం హోత కూడా నువ్వే, భోజ్యం భోక్త నువ్వే. తెలిసేవాడు, తెలియబడేవాడవు, ధ్యానించేవాడు, ధ్యేయం కూడా నువ్వే. నువ్వు పరుడవు, శాశ్వతుడవు. సత్యప్రియాలైన ఈ వాక్కులతో అలా వాడు స్తుతించగా దేవతలు ఆ మాటలన్నీ విధాత ప్రసన్నుడై ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏమిచ్చాడో రేపు